నమస్కారం కృష్ణారావు గారు. ఇంకా మనకి ఋతుపవనాలు రాలేదు అని అనుకుంటున్నాం, కానీ ఈ మధ్య చూస్తుంటే లాస్ట్ 3-4 డేస్ నుంచి బెంగళూరులో భారీ వర్షాలు వచ్చి నగరాన్ని చాలా మటుకు అతలాకుతలం చేశాయి. అంటే ఆల్మోస్ట్ 186.2 మిల్లీలీటర్స్ వర్షపాతం నమోదైంది. ఇది 27 ఇయర్స్లో ఒక రికార్డుని బ్రేక్ చేసిందని చెప్పి మనకి న్యూస్ ఐటమ్ ద్వారా తెలుస్తుంది. అంటే నగరంలో మెయిన్ ఏరియాస్ లైక్ యలహంక, సర్జాపూర్ రోడ్డు, తవరెకెరి అవన్నీ మొత్తం అన్నీ నీటిలో మునిగిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ రోడ్లన్నీను మోకాళ్ళ లోపల నీళ్ళు మునిగిపోయి ట్రాఫిక్ బాగా అంతరం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ యలహంకలో ప్రజలను కూడాను బోట్ల ద్వారా వాళ్ళు రక్షించడం అంతా జరిగింది. స్కూల్స్ అన్నిటికీ సెలవులు ఇచ్చారు. మనకి ఈవెన్ సమ్ ఆఫ్ ది ఫ్లైట్స్ని కూడా క్యాన్సిల్ చేయడం అంతా జరిగింది. ఇట్లాంటివి అంత సడన్గా వచ్చినప్పుడు, ఇంత పెద్ద పెద్ద నగరాలకు వచ్చినప్పుడు వాటర్ సిస్టమ్స్ ఇవన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసి చూసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో కూడా మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాము. ఇన్ఫ్యాక్ట్ పెద్ద వర్షాలు వస్తే బాంబే లాంటి నగరాలు కూడా ఆటుపోటు సీ సైడ్ ఉన్నారు కాబట్టి ఊరుతుంది. సో దీని మీద ఒక నిర్దిష్ట ప్రణాళిక, లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది. దీని మీద మీ యొక్క సజెషన్స్ ఏమిటి? మొట్టమొదటిది, భారతదేశంలో ఉన్నంత దరిద్రమైన పరిస్థితి ఇంకోటి ఏ దేశంలోనూ ఉండకపోవచ్చు. మొత్తం భారతదేశపు ఎకానమీని సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి ఎకోసిస్టమ్ ఉన్నది ఈ మహానగరాల్లోనే. అది బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, ముంబై కానీ, ఢిల్లీ కానీ. సరే, కల్కటా ఇంకా దాన్ని వదిలేద్దాంలేండి. అది అంతకుముందు రాజీవ్ గాంధీ అవుతాడు, ఇట్స్ ఏ డెడ్ సిటీ అన్నాడు. వాళ్ళకి చాలా కోపం వచ్చింది. బట్ యాక్చువల్గా అట్లాగే ఉంది. అప్పటి నుంచి కూడా ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు. వీటి మీద ఎంతో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం మనకు కాకపోవచ్చు, ఎంత కావచ్చు భవిష్యత్తులో ముందుకు పోయే కొద్దీ. ఎవరైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు అంతర్జాతీయంగా ఆలోచిస్తారు. ఎస్పెషలీ ఈ మల్టీనేషనల్ కంపెనీసు, బిగ్ క్యాపిటలిస్ట్. వాడికి అడ్వాంటేజ్ ఎక్కడికైనా పోవచ్చు. సో ఏం చూసుకొని ఇండియాకు రావాలి? ఒకటి అఫ్కోర్స్ హ్యూమన్ క్యాపిటల్ చూసుకొని వస్తున్నాడు. అట్లాగే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూసుకుంటాడు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉండి రోడ్లు, ట్రాఫిక్, చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్, హౌసింగు, ఈ ఫెసిలిటీస్ అన్నీ సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా వచ్చే అవకాశం ఉంది. ఇది లేకుండా నువ్వు బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నువ్వు కంపెనీకి ఎన్నింటికి వస్తావో తెలియనటువంటి ట్రాఫిక్ ఉంటే, సడన్గా వర్షం పడితే ఎక్కడ ఆగిపోతావో తెలిసిపోయేటటువంటి పరిస్థితి ఉంటే, బెంగళూరు కాదు హైదరాబాద్ కానీ ఇది కానీ ఎవడైనా ఎందుకు వస్తాడు? దీనికి కావాల్సింది ఏంటి అంటే పెద్ద ఎత్తున అర్బన్ సెంటర్ మీద ఎక్స్పెండిచర్ పెట్టడానికి ప్రభుత్వాలు రెడీగా ఉండాలి. మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి, రేవంత్ రెడ్డి గారి టైపు ప్రభుత్వాలనే చూస్తున్నాం. ఇంకా వాటిని మించిన వర్స్ ప్రభుత్వం మనం ఈరోజు కర్ణాటకలో చూస్తున్నాం. ఇవేమి వాళ్ళు పట్టవు. ఎంతసేపటికి పంచటం, ఏదైనా అది ఇది కాదంటే కాస్ట్ సెన్సెస్ లాంటివి ఏవో ఒకటి డివిజివ్ ఫోర్సెస్ని తీసుకొని వచ్చి సమాజంలో కాన్ఫ్లిక్ట్ తీసుకొని రావడం తప్పితే కాంక్రీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడదాం. ఇవి మనకు ఈవెన్ వాళ్ళ దృష్టిలో చూసుకున్న అవసరం. అది బెంగళూరు అభివృద్ధి చెందితేనే నీకు డబ్బులు వచ్చి మిగిలిన రూరల్ ఏరియాలో పంచగలవు యాజ్ ఎ గవర్నమెంట్, లేకపోతే నీకు పంచడానికే ఉంటుంది. సిమిలర్లీ హైదరాబాద్ డెవలప్ అయితేనే తెలంగాణ గవర్నమెంట్కి ఏమైనా 4 డబ్బులు మిగులుతాయి, ఏమైనా పని చేస్తూ పెట్టుకుంటానికి. ఇదేమీ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టకుండా పంచుకుంటూ పోయి టోటల్గా నెగ్లెక్ట్ చేస్తే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఇట్లాంటి పరిస్థితులు 4-5 తడవలు వస్తే, అది ఎవడో అన్నాడు ఒక తడవ, పెద్ద సీఈఓ ఎవడో బెంగళూరు వచ్చి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వాడి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి చూసుకొని నో దట్ దిస్ నాట్ ది ప్లేస్ అన్నాడని. సో ఏదో ఇప్పటికీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నా కానీ చాలా ఇన్వెస్ట్మెంటు ఇండియాలోకి ఎందుకు వస్తుందంటే దానికి ఒకే ఒక కారణం హ్యూమన్ క్యాపిటల్. అది దాని మీద బాగా మనం ఇన్వెస్ట్ చేసాం.
రైట్ ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ గారి టైం నుంచి ఈ ఐఐటీస్, ఐఐఎంస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఆ పైన మరి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చి పెద్ద ఎత్తున టెక్నోక్రాట్స్ తయారు కావడంతో, కరెక్ట్గా అదే టైంలో ఈ డేటా ఎంట్రీ, డేటా ప్రాసెసింగ్ పెద్ద ఇష్యూ కావడంతో ఆ లింక్ వచ్చింది. దాంతో చాలా వచ్చాయి. కానీ ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అది ఎక్కడి నుంచి వస్తుంది? సో దీని మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. యాక్చువల్లీ నా పాయింట్ ఏంటంటే, అసలు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడే నెహ్రూ గారు ఆ రోజు ప్రెసిడెన్సీ టౌన్స్ అంటే చెన్నై వాజ్ ఎ ప్రెసిడెన్సీ టౌన్, మెడ్రాస్. ఇన్ ఏ వే హైదరాబాద్ ఆల్సో యూ కెన్ సే ఈజ్ ప్రెసిడెన్సీ టౌన్, బికాస్ ఆ రోజు ఇది ఒక తెలుగు వాళ్ళదే కాదు, తెలుగు, మరాఠా, కన్నడ అందరికి కలిపి ఉన్నటువంటి సిటీ హైదరాబాదు. ముంబై వాజ్ ఎ ప్రెసిడెన్సీ టౌన్, కలకటా వాజ్ ఎ ప్రెసిడెన్సీ టౌన్. ఈ ప్రెసిడెన్సీ టౌన్స్ అన్నింటినీ యూనియన్ టెరిటరీస్గా కనుక డిక్లేర్ చేసి ఉండుంటే అక్కడ వచ్చే ఆదాయం అక్కడనే ఇన్వెస్ట్ అయ్యి ఉండేది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇవ్వగలిగి ఉండేవాళ్ళం. ముంబై పెద్ద పోర్టుగా 19th century, ఎర్లీ 20th centuryలో ఉండి పోర్ట్ ఆఫ్ కాల్గా ఉన్నప్పుడు సింగపూర్ నథింగ్. ఈరోజు సింగపూర్తో పోల్చి చూసుకో, ముంబై నథింగ్. ఎందుకు? సింగపూర్ ఇన్వెస్ట్ చేసింది, ముంబై ఇన్వెస్ట్ చేసుకోలేకపోయింది. అక్కడ వచ్చేటటువంటి ఆదాయాలన్నింటినీ తీసుకుపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పంచారు. కరప్షన్తో వాళ్ళందరూ లాగేసుకున్నారు అంత ఈ వచ్చినటువంటి నాయకులు. సో ఐ థింక్ ఇప్పటికైనా కానీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొనైనా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అది జరగనప్పుడు ఈ అర్బన్ సెంటర్స్ ఇట్లాగే ఉంటే భవిష్యత్తులో మనకు ఎక్కువ వచ్చేటటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశం తక్కువ పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ రకంలో డెవలప్ అయ్యే కొన్ని కొత్త సెంటర్స్ బాగా అట్రాక్టివ్ అవుతున్నాయి. భువనేశ్వర్లో బాగా ఖర్చు పెడుతున్నారు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. సో స్లోగా చాలా కంపెనీలు భువనేశ్వర్ సైడ్కి అట్రాక్ట్ అయిపోతున్నాయి. అహ్మదాబాద్ చేయగలుగుతున్నారు. అహ్మదాబాద్లో కూడా చక్కగా దాని మీద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా ఖర్చు పెడుతున్నారు. బట్ మిగిలిన చోట్ల ఖర్చు పెట్టలేదు, అది సమస్య. అలాగే అంటే నేను అనుకోవడం, ఈ హైదరాబాద్లో ఇప్పుడు సృష్టిస్తున్నటువంటి హైడ్రా ఇట్లాంటి దాని వల్ల బెంగళూరులో కూడాను అక్కడ చెరువులు, కుంటలు కవర్ చేయడం వల్ల ఈ వాటర్ పోయి ఉండి పురాతనంగా ఉండేటువంటివన్నీ పరిరక్షించకపోవడం వల్ల కూడాను ఇట్లాంటి పరిస్థితులు కూడా, అంటే వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ ట్రూ, అది కూడా కరెక్టే. ఈక్వలీ ఇంపార్టెంట్. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. నమస్కారం.